ప్రథమ స్త్రీ అవ్వ. ఆదికాండము. ఈ గ్రంథమును మోషే వ్రాసినాడని చరిత్ర చెబుతుంది. అది సంగతులను గూర్చి గ్రంథమందు వ్రాయబడింది. రక్షకుడు పుట్టవలసిన జనాంగము యొక్క అది పితరులను గూర్చి కూడా వ్రాయబడింది. ముఖ్యంగా సృష్టిని దేవుడు ఏ విధంగా చేస్తున్నాడో తేటగా వ్రాయబడింది. యూదులు అరణ్యంలో తిరిగిన 40 సంవత్సరాల్లో మోషే ఈ గ్రంథం వ్రాసనని చరిత్రకారులు చెప్తారు. క్రీస్తుకు ముందుగా 1440 సంవత్సరాలు యూదుల అరణ్యంలో తిరుగుచుండగా మోషే అధికారమందును మిగిలిన 4 కాండములు వ్రాసెను. మోషే ఆదికాండమును మిగిలిన 4 కాండములు వ్రాసెను. ప్రథమ స్త్రీ. ఆదికాండము 2:2-23. ఆదాము యొక్క ఏకాంత స్థితి దేవునికి విచారం కలిగించింది కనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అనుకుని వాని కొరకు సాటి అయిన సహాయం చేయుదుమని అనుకున్నాను. ఇక్కడ దేవుడు ఒక వింతకార్యం చేశాడు. ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి ఆ నిద్రలో పక్కటెముకల్లో ఒక దానిని తీసి దానితో ఒక స్త్రీని చేశాను. దేవుడు ఆ స్త్రీని మట్టితో చేయలేదు, ఆదాము యొక్క రక్తమాంసంతో చేసెను. మరియు దేవుడు ఆమెని ఆదాము మీద ఏలికగా నుండకుండునట్లు అతని తల నుండి తీయలేదు, బానిసగా నుండుటకు అతని పాదము నుండి తీయలేదు. కానీ అతనికి అర్ధాంగి, సహభాగిని, సహచారిణిగా ఉండుటకు అతని ప్రక్క నుండి తీసిను అని ఒక వ్యాఖ్యానకర్త చెప్పాడు. అది నిజమే. అదే విధముగా దేవుడు రెండవ ఆదాముకు అనగా యేసుక్రీస్తుకు శిలువ మీద గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్క నుండి సంగమను వధువును చేసెను. ఆదాము నిద్ర మేల్కొనగా దేవుడు తాను నిర్మించిన చక్కని స్త్రీని అతని యొద్దకు తీసుకొని వచ్చి అతనికి బహుమానముగా ఇచ్చెను. దేవుడు ప్రథమ పురుషునికి ఇచ్చిన ప్రథమ బహుమతి స్త్రీ.